పూజ్యులు విజయరాజు ఫాదర్ గారు, సిస్టర్స్, ఇక్కడ ఉన్న జాన్ ఫాదర్ గారు, మిగిలిన ఫాదర్స్ అంతా మీ అందరికీ నా శుభాశీస్సులు. ఎలా మనం ఈ సమయంలో, ఆగమన కాలంలో మనం నిరీక్షణలో ఉన్నాం. మనం ఈ నిరీక్షణ కాలంలో, ఈ నిరీక్షణ అనేది నమ్మకంతో కూడిన నిరీక్షణ. ఎందుకంటే మనం బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఆదికాండంలో 3:15 మెస్సయాని గురించిన ప్రవచనం మనకు చెప్పబడింది. ఆదికాండంలో చెప్పబడింది, స్త్రీ సంతతి నీ తలను చిదుగగొట్టును అని. అప్పుడే యావే దేవుడు ఆ సాతానుడికి చెప్పాడు. అది నేనేమంటానంటే ప్రవచనం, మెస్సియాను గురించి ప్రవచనం అప్పుడే ప్రారంభమైంది. అదేవిధంగా ఆదికాండం చివరలో 49వ అధ్యాయం 8-12 యాకోబు తన కుమారులను ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరిపై ఒక ప్రవచనం చెబుతాడు. తన ఆశీర్వాదాలు ఇస్తూ యూదా జాతి నుండి రక్షకుడు వస్తాడు అని ప్రవచిస్తాడు. యూదా, నీవు సింహపు పిల్లవు. యూదా జాతి సింహపు పిల్ల. ఆ యూదా జాతి నుండి మెస్సియా వస్తాడు, హక్కుగల రాజు వస్తాడు. ఆ హక్కుగల రాజు వచ్చు వరకు సకల జాతుల వారు విధేయులయ్యుండు వరకు రాజదండము యూదా చేతి నుండి జారిపోదు అంటాడు. ఆ యూదా జాతి అందరిని పరిపాలిస్తుంది. ఆ యూదా జాతి నుండి రక్షకుడు పుడతాడు అని మొట్టమొదటి నుంచి వాగ్దానం చేయబడింది. అదేవిధంగా మనం దర్శన గ్రంథం మనం చూసినట్లయితే యేసుకు అక్కడ యూదా జాతి సింహము అని బిరుదు ఇవ్వబడింది. యేసు ప్రభువుకి ఎవరైనా అంటే యూదా జాతి సింహం అని పిలుస్తుంది. ఈ ప్రకరణం యేసు ప్రభుని అధికారాన్ని గురించి తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇస్తుంది. అదేవిధంగా మనం గ్రంథపరంగా చూద్దాం, క్రీస్తుని రాకడ గ్రంథపరంగా చూద్దాం. దివ్య గ్రంథంలో నిర్గమకాండంలో 1వ అధ్యాయంలో మోషే బాల్యానికి అదేవిధంగా యేసు బాల్యానికి కొన్ని పోలికలు ఉన్నాయి. ఇద్దరూ చాలా దీనస్థితిలో జన్మించారు. యేసు కన్యకు జన్మించాడు, ఆమె అనేక కష్టాలకు వచ్చింది. తరువాత ఆమెకు ప్రదానం చేయబడిన వ్యక్తి కూడా ఈ బాధలను ఆమెతో పంచుకొని ఇద్దరు ఎక్కడో దిక్కులేని చోట ఒక పశువుల గాడిలో ఆయన జన్మించాడు. మోషే ఎక్కడో తను కూడా ఒక స్లేవ్ గర్ల్, అంటే బానిసకు చెందిన అక్కడ ఐగుప్తు దేశంలో తాను జన్మించాడు. తరువాత అక్కడ ఏమంటాం మంత్రస్థానంలో ఏం చేస్తున్నారంటే వీళ్ళు యూదా జాతికి యూదులకు పుట్టిన బిడ్డలను వాళ్ళు అక్కడ పుట్టుకలోనే హతమారుస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఏదో విధంగా కాపాడాలని తన తల్లి అతను దాచిపెట్టి బుట్టలో పెట్టి వదిలివేస్తుంది. ఆ నైలు నదిలో వదిలేస్తే వెళ్ళి ఎక్కడో రాజకుమారి చేతిలో పెడతాడు ఆయన. ఈ విధంగా ఇద్దరు దీనస్థితిలో జన్మించారు. ఇద్దరి విషయాల్లో వాళ్ళ పాలకులు వారిని బాల్యంలో చంపడానికి ప్రయత్నించారు. కానీ యావే ప్రభువు వారిని కాపాడి వారి మధ్యవర్తిత్వాన్ని ప్రజలను సంరక్షించడానికి ఉపయోగించుకున్నారు. అదేవిధంగా మళ్ళీ నిర్గమకాండంలో ఉన్నప్పుడు ఎడారిలో ఆకలితో ఉన్న తన ప్రజలకు యావే దేవుడు మన్నాను వర్షింపజేస్తాడు. వాళ్ళు ఐగుప్తు నుండి వదిలి ఆ ఎడారుడు నడుచుకుంటూ వాగ్దత్త భూమికి చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అక్కడ వాళ్ళకి అన్నం దొరకలేదు. అప్పుడు మోషేతో వాళ్ళు గుణగటం మొదలు పెడతారు. ఆ గుణిగితే అప్పుడు ప్రభువు వారికి
మన్నాను కురిపిస్తాడు. మన్నాతో పాటు పూరేడు పిట్టలను కూడా వారికి ఆహారంగా ఇస్తాడు. అదేవిధంగా మనం గనక యోహాను సువార్త చదివినట్లయితే 6వ అధ్యాయంలో క్రీస్తు తనను జీవాహారంగా ప్రజలకు సమర్పించుకుంటాడు. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నారో వాళ్లకు తాను ఆహారంగా తయారవుతున్నానని ప్రభు సెలవిస్తాడు. ఏమంటాడు? నేనే జీవాహారాన్ని, నా వద్దకు వచ్చేవాడు ఎప్పటికీ ఆకలిగొనడు, అలాగే నన్ను విశ్వసించేవాడు ఎప్పటికీ దప్పికగొనడు అని చెప్పాడు. ఆ విధంగా ఇంకా కొన్ని విషయాలు మనం కనుక నిర్గమకాండం 33 అధ్యాయం 12-23 వచనాలు చదివినట్లయితే ఇది చాలా గణనీయమైన వృత్తాంతం. ఆ వృత్తాంతం యావే ప్రభువు తాను తన ప్రజలకు తోడుగా ఉండి వారిని నడిపిస్తాడని వాగ్దానం చేస్తాడు. మోషే ఈ విశ్వాసాన్నంతా అతనిలో ఉంచి తాను ముందుకు సాగుతాడు. అప్పుడు యావే ప్రభు ఏమంటాడంటే, నా సాన్నిధ్యం మీకు తోడుగా ఉంటుంది, మిమ్మల్ని వాగ్దత్త భూమికి నేను చేరుస్తాను అని పదే పదే చెబుతూ ఉంటాడు. అతని సాన్నిధ్యం తోడుగా ఉంటుందని పదే పదే చేసి అభయం ఇస్తాడు. సమావేశపు గుడారం వద్ద తాను మేఘరూపంలో ప్రత్యక్షమై మోషేతో ముఖాముఖి సంభాషించేవాడను అని ప్రజలు చెబుతున్నారు. కానీ మోషేకు ఒక కోరిక కలిగింది. ఏమిటా కోరిక? ఈ కోరిక మన అందరిలో కలగాలి. ఇది ప్రార్థన చేస్తే లాభం లేదు, కేవలం ఇంకా ఏదో ప్రార్థనలు చెప్పిస్తే లాభం లేదు, పూజలో పాల్గొంటే లాభం లేదు. మన ఆధ్యాత్మిక జీవితం కొంచెం ఏదో విధంగా మెతకబడకుండా కొంచెం ముదరాలి అంటే మెచ్యూర్ అవ్వాలన్నమాట. ముదరాలి. ఆ ముదరటం అంటే ఏమిటంటే, నేను నీతో మాట్లాడటం సరిపోదు, నిన్ను చూడాలి ప్రభు, చూపించు అని భక్తుడు దేవుడికి చెప్పగలగాలి. నిన్ను చూడాలి. అటువంటి జ్ఞానం మోషేకి కలిగింది. ప్రభు, నీవు నాతో మాట్లాడుతున్నావు, రోజు మేఘంలో వచ్చి మాట్లాడుతున్నావు, నీవు నాతో ఉన్నావు, నన్ను తీసుకొస్తున్నావు, కానీ నిన్ను చూడాలనే కోరిక ఉంది నా మనసులో అని ఆ కోరికను తాను వ్యక్తం చేస్తాడు. అప్పుడు దయచేసి నీ తేజస్సును నన్ను చూడనిమ్ము, 33వ అధ్యాయం 18వ వచనం. కానీ యావే ప్రభు ఒక మాట అన్నాడు, నీవు నన్ను చూడొచ్చు కానీ చూస్తే చచ్చిపోతావా అన్నాడు. కళ్ళు పోతాయేమో, నీకు భయం వేస్తుంది నాకు అని చెప్పాడు అన్నమాట. అప్పుడు ఏ నరుడు నన్ను చూచి బ్రతుకజాలడు అని యావే ప్రభు సమాధానం ఇస్తాడు. చివరికి వద్దులే, నన్ను చూడొద్దు కానీ నేను వెళ్ళేటప్పుడు నా వెనక భాగం చూడమని వెళ్ళిపోయాడు అన్నమాట. అందుకే ప్రభు తనని ఎంతవరకు తాను చూడగలడో అంతవరకే తనకు చూపించాడు. అది వేరే ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ వద్దులండి, ఇప్పుడు అలా చూపిస్తాడు. కానీ ఇప్పుడు మనకు అటువంటి కష్టం అవసరం లేదు. ఈ నరవతారం ఎత్తిన తర్వాత ఈ నరవతారంలో దేవుడు తాను పూర్తిగా వెల్లడించబడ్డాడు. అతని సన్నిధి మన మధ్యన క్రీస్తు రూపేణ ఉంది, ప్రత్యక్షమైంది. అతను పుట్టిన రీతి, అతడు బ్రతికిన రీతి, అతని తల్లిదండ్రులు, అతని ఊరు, పేరు, వృత్తి, బోధ, అసలు అతని అస్తిత్వం అన్నీ మనకు తెలుసు. ఇప్పుడు కేవలం ప్రభుని వెనుక భాగం చూడనవసరం లేదు. మనకి ప్రభుని తిన్నగా చూసుకోవచ్చు. మనం ప్రభుని, క్రీస్తుని మనం కూడా అతన్ని ముఖాముఖి దర్శిస్తామని మనకి వాగ్దానాలు ఉన్నాయి. యోహాను రాసిన మొదటి లేఖ 3:2, మనం ఇప్పుడు దేవుని బిడ్డలమే కానీ ఇక ఏమి కానుంటిమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనమును ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము, ఆయన వలె అగుదుము అని మాత్రము మనకు తెలియను అని చెబుతున్నాడు. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 13వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడు మనము చూసినది అద్దములో మసకగా కనబడు ప్రతిబింబము వంటిది, కానీ అప్పుడు ఆయన ముఖాముఖి చూతుము అన్నాడు. దేవుడు నరుడైనప్పుడు ఆయన ముఖాముఖి మనం చూడగలం. మనకంటే ముందు వెళ్ళిన అపోస్తలులు, ముఖ్యంగా
అపోస్తలుడు యోహాను గారు చెప్తాడు, ఎవరితో అయితే మేము కలిసి ఉన్నామో, ఎవరితో అయితే కలిసి భుజించామో, ఎవరితోనైతే మాట్లాడామో, ఎవరైతే మాకు ఈ మాటలు చెప్పారో ఆ మాటలు మేము వ్రాసి మీకు వినిపిస్తున్నామని చెబుతున్నాడు ఆయన. వాళ్ళు చూడగలిగారు. ఆ ప్రభు వాళ్ళకి దర్శనమైనప్పుడు పేతురు గారు వంటి వాళ్ళు ఏమంటారు, ప్రభు నేను పాపాత్ముడు, నన్ను వదిలి వెళ్ళిపో అంటాడు ఆయన. అయితే ఈ విధంగా ప్రభు మనకు దర్శనమిస్తాడు. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 7వ వచనం, యావే ప్రభు తన ప్రజలతో చేసిన ఒడంబడిక ప్రకారం, దావీదుతో చేసిన ఒప్పందం ప్రకారము అతని రాజ్యము కలకాలం ఉంటుందని ఆయన వాగ్దానం చేశాడు. కానీ దావీదు సొలొమోనులు నిర్మించిన ఆ రాజ్యం చిన్నాభిన్నమైంది. వాళ్ళ తర్వాత 2 రాజ్యాలుగా చీలిపోయాయి. ఆ తరువాత చాలా సంవత్సరాల తర్వాత క్రీస్తు ప్రభు యెరూషలేము నగరంలో గార్ధవం మీద ఎక్కి ప్రవేశం చేసినప్పుడు అందరూ అన్నారు, దావీదు కుమారా హోసానా, హోసానా అంటే రక్షించు, దావీదు కుమారా బొమ్మ రక్షించు అని ప్రజలు నినాదాలు చేశారు. అప్పటి వరకు తమ బాధలన్నిటినీ నొక్కిపెట్టి ఓర్చుకున్న ప్రజలు ఒక్కసారిగా తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ నరవతారం అనేది ప్రజలకు ఒక ఉత్సాహభరితమైన నమ్మకాన్ని కలుగజేసింది. వారు దావీదు కుమారుడు వస్తున్నాడు అనగానే వాళ్ళ ఉత్సాహాన్ని, వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. కాబట్టి ఈ పండుగకు మన సిద్ధమయ్యే తరుణంలో మనకు కూడా ఇటువంటి ఉత్సాహభరితమైన ఆనందం కావాలి. మనకు కూడా ఈ నమ్మకం కావాలి. వచ్చేవాడు మనం రక్షించేవాడు, వచ్చేవాడు మనకు వాగ్దానం చేయబడినవాడు, వచ్చేవాడు మనకి నిత్యజీవం ఇచ్చేవాడు, వచ్చేవాడిని ఎవరన్నా నిజంగా చూడాలనుకుంటే మనకు చూపించేవాడు ఇటువంటి వ్యక్తి. కాబట్టి ఏం కోరుకుంటున్నాను అనేది ప్రశ్న మన ఇత్తడిలో ఉంటుంది, అది మన దగ్గర ఉంటుంది ఆ ప్రశ్న. అందుకే కీర్తనకారుడు అంటాడు 27వ కీర్తనలో, దేవుని అండదండలున్నచో మనకు భయము లేదు. చివరి వచనం 27వ కీర్తన చివరి వచనం ఏమంటాడంటే, నీవు ప్రభు కొరకు వేచి ఉండుము ఓ ఆత్మమా అంటాడు. ధైర్యము తెచ్చుకొనుము, గుండె జిటవు చేసుకొనుము, నీవు ప్రభువు కొరకు నిరీక్షింపుము అంటాడు. ఈ విధంగా ప్రార్థనతో, నమ్మకంతో, ఉత్సాహంతో మనం ప్రభువు కొరకు నిరీక్షించాలి. మన నిరీక్షణ అనేది విశ్వాసంతో నిండిన నిరీక్షణ. ఉత్సాహవంతంగా ఉండాలి. ప్రభునితో, ఇతర సోదరులతో సఖ్యత పొందిన కాలంలో ఉండాలి. అందరూ కలిసి చేసుకోవాలి. ఈ పండుగ చేసేటప్పుడు ఎవరి మీద ఎటువంటి కక్షలు ఉంచుకోకుండా అందరూ సమానంగా చూస్తూ అందరితో కలిసి మనం ఈ పండుగ చేసుకోవాలి. అప్పుడే అది నిజంగా క్రిస్మస్ పండుగ అవుద్ది. కాబట్టి ఇంకొకసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థించుదాము. ప్రేమగల పరలోక సర్వేశ్వర, ప్రేమైన తండ్రి, మీకు స్తోత్రములు. నీ కుమారుని మా కొరకై ఈ లోకానికి పంపించి ఉన్నారు, మీకు స్తోత్రములు. ముందుగా వాగ్దానం చేసి ఉన్నారు, ఆ తర్వాత అతని రాకలో పాస్కా పరమరహస్యములు మా రక్షణమును పరిపూర్తి కావించి ఉన్నారు, మీకు స్తోత్రములు. ఆ దివ్య కుమారుని జనన దినమునకు మేమందరం సమాయత్తపడుతూ ఉండగా, ఈ ఉపదేశుల కార్యక్రమాన్ని మేము జరుపుకుంటూ ఉండగా, ఈ కార్యక్రమం అంతా కూడా మమ్మందరినీ పరలోక ఆశీస్సులతో నింపేందుకు మీ స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము. ప్రత్యేక విధంగా మీ కాపరి, మీ దాసుడు, మీ బిడ్డైనటువంటి మా తండ్రి గారు తెలగతోటి రాజారావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారి యొక్క కాపరి తత్వములు ఈ మేత్రాసనము అంచెలంచెలుగా విశ్వాసాభివృద్ధి చెందినట్లు దీవించమని వేడుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క మేత్రాసన గురువులందరినీ దీవించండి, కన్యస్త్రీలను దీవించండి, పెద్దలను దీవించండి. ముఖ్యంగా ఈనాటి మీ ప్రజలు, మీ దాసులు, మీ పరిచారకులు, ఉపదేశాలందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాము. వారందరినీ కూడా మీ జనన అనుగ్రహములతో కృమ్మరించి నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమం కేవలం ఈ రోజుతో ముగించకుండా మీ యొక్క కుమారుని మా హృదయములో
జన్మింపజేసుకునే భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించమని, మమ్మందరినీ కూడా క్రీస్తు జయంతి కానుకలతో నింపమని, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అటువంటి దైవానుగ్రహాలతో మమ్మందరిని నడిపించమని, ఈ యొక్క పాస్టర్ డైరెక్టర్ మీ దాసుడు బావాని విజయ్ కుమార్ గారిని దీవించమని, వారి యొక్క ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు విశ్వాస వికాసం కోసం జరిగే విధంగా దీవించమని, మా అందరినీ కూడా అనుగ్రహించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి కాచి కాపాడునుగాక.